నమో నారాయణాయ నమః. జై శ్రీకృష్ణం. ఇంకా మనం చెప్పుకున్న వాటిని మనం మరలా గుర్తు చేసుకుంటున్నప్పుడు మాత్రమే పూర్వజ్ఞానం మనలో ఉంటే ఆ పూర్వజ్ఞాన అనుభవం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. పూర్వజ్ఞానాన్ని మర్చిపోయి వాటిని వదిలిపెట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించామంటే మనకేమీ అర్థం కాదు. కనుక ముందు మనం చిత్తవృత్తులను ఎలా నిరోధించాము, ఎలా నిరోధించాలని పతంజలి గారు చెప్పారు. ఆ విధంగా నిరోధించుకుంటూ వస్తున్నప్పుడు చివరికి ఆయన సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 సమాధులు చెప్పాడు. దాంట్లో అతి ఉత్తమమైనది అసంప్రజ్ఞాత సమాధి. అంటే అందులో ఎటువంటి బీజాలు ఉండవు, మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు, ఏమీ ఉండవు. ఓంకారాన్ని మాత్రమే ధరించబడి ఉంటుంది. ఎందుకంటే ఓంకారం అనేది మాత్రమే ఈ యొక్క సృష్టికర్త యొక్క పేరు. మరి ఆయన రూపం ఏమంటే దివ్యమైన ప్రకాశిస్తున్నటువంటి కోట్లాది సూర్యుల యొక్క వెలుగంతా ఆయనే. అటువంటి తేజోమయుడు అంటే జ్యోతి స్వరూపుడు. మనం అన్నింటిని ఊహించుకోలేం కనుక, అన్నింటిని చూడలేం కనుక, మధ్యాహ్నం సూర్యుని ఎవరన్నా చూడగలుగుతారా? ఎవరు చూడలేరు. కనుక మనకు అంతటి గొప్ప వెలుగు, సూర్యుడు ఎంత వెలుగు ఉంటే ఇట్లాంటి కోటాను కోట్ల సూర్యుడి ప్రపంచ సృష్టి అంతా మన నక్షత్రాల రూపంలో కనబడుతూ ఉంటే అంత వెలుగులతో నిండిన ఆయనే మనం ఎలా దర్శించగలం? దర్శించాలంటే ఈ యోగ దర్శనమే మార్గము అని చెప్తారు ఆయన. ఉదాహరణకు అనేక మంది దేవుడు కనబడలేదు కాబట్టి నాకు దేవుడు లేడు, గుళ్ళో విగ్రహం ఉంది, విగ్రహం మాట్లాడదు, చెప్పదు, ఏమీ అన్నదు, మరి ఆ విగ్రహాన్ని నేను మాట్లాడని విగ్రహం నేను దేవుడు ఎలా అనుకునేదిని వితండవాదం చేస్తూ ఉంటారు. చిన్న విషయాన్ని గాలి కంటి కనబడుతుందా? లేదు. మరి గాలి లేదంటావా? నాకు తగులుతుంది, చర్మానికి తగులుతుంది. చర్మానికి తగులుతున్నా కానీ కంటికి ఎందుకు కనపడలేదు? దీనికి వారిని జవాబు ఉండదు. ఈ విధంగా శబ్దం మొట్టమొదటి శక్తి, శబ్దం ఓంకారం. ఈ ఓంకారం అనేది కంటికి కనపడదు, చెవులకు మాత్రమే వినబడుతుంది. అంత మాత్రాన నా కంటికి కనపడలేదు కాబట్టి లేదు నేను అంటానా? ఎవరన్నా అంటే అది ఎంత హాస్యాస్పదం, ఇది మూర్ఖత్వం అని చెప్పనాలి వాళ్ళని. అటువంటి వారితో మనం వాదించకూడదు, వాదించాల్సిన అవసరం కూడా లేదు. మీకు మరీ ఎవరైనా నిర్బంధించి అడిగితే మీరు ఒక చిన్న ప్రయోగాన్ని వారికి చెప్పాలి. యోగశాస్త్రం ఏం చెప్తుంది? దైవం దర్శనం కావాలంటే అష్టాంగ యోగం అనుసరించండి అని పతంజలి మహర్షి గారు చెప్తున్నారు. అనుసరించకుండా అట్లా కాదు, నాకు నేరుగా దేవుడు కనబడాలి, నువ్వు చెప్పే సచ్చిదానంద ఆనందం ఏదో నాకు వెంటనే వచ్చేవాలి అంటే, ఉదాహరణకు వైద్యశాలలలో గ్రస్తులైన వారికి ఏదో ప్రమాదాల వలనో దేని వలనో అనారోగ్య కారణాల చేతను ఈ యొక్క శ్వాస సరిగ్గా అందదు. శ్వాసలో ఏం వెళ్తూ ఉంది? ఆమ్లజని వెళ్తుంది. ఆంగ్లం దాన్ని ఏమంటారు? ఆక్సిజన్ అంటారు. ఇది అందనప్పుడు ఏం చేయాలా? కృత్రిమమైన ఆక్సిజన్ ఇవ్వాలి. కృత్రిమమైన ఆక్సిజన్ ఇవ్వాలంటే ఆ హాస్పిటల్లో ఈ సిలిండర్లు ఉంటాయి, వాటి నుంచి ఆక్సిజన్ ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ కృత్రిమమైన ఆక్సిజన్ ఎలా వస్తుంది, ఎట్లా చేస్తున్నారు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మనకు అసలైన విషయం. ఆక్సిజన్ మనకు కృత్రిమంగా తయారు చేయాలంటే మనకు మూలకాలు అనేక ఉన్నాయి, అనేది మాలిక్యూల్స్ అంటారు. ఈ మూలకాలు అనేక మూలకాలు ఉన్నాయి. అందులో పొటాషియం ఒకటి, పొటాషియం పర్మాంగనేట్, అది 2 కలయిక, పొటాషియం పర్మాంగనేట్ 2 కలిసి ఉంటుంది. ఈ పొటాషియం పర్మాంగనేట్ అటువంటి మూలకాన్ని తీసుకొని దానితో మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేటటువంటి ఇంకొక 2 రూపాల్లో ఉన్నట్టు మ్యాంగనీస్ ప్లస్ డైఆక్సైడ్ అంటే 2 ఆక్సిజన్ అణువులు ఉంటాయి దాంట్లో. ఈ రెండింటిని మిశ్రమం చేసినప్పుడు ఇది ఈ యొక్క పొటాషియం పర్మాంగనేట్ యొక్క ప్రభావము అది తనకు తానుగా ఆమ్లజనిని సృష్టించలేదు, ఆక్సిజన్ సృష్టించలేదు. మ్యాంగనీస్ డయాక్సైడ్ అని దాన్ని ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఉదాహరణకి పదార్థాలన్నీ మనం తెలుసుకున్నాం, దీని ద్వారా ఆక్సిజన్ వస్తుందని తెలుసుకున్నాం. ఈ పదార్థాలు ముందర కూర్చోబెట్టుకొని అన్ని వరుసగా పరుచుకొని ఆక్సిజన్ రా ఆమ్లజన్ రా వస్తుందా? రాదు కదా. నాకు ఆక్సిజన్ కనబడలేదు అని, దాంట్లో ఉన్న ఆక్సిజన్ కనబడలేదని నేను ఇలా చెప్పగలవు? రెండింటిని కూడా ఒక గరాటలో వేసి మిశ్రమం చేసి అందులో కొద్దిగా నీరు పోసి వేడి చేసినప్పుడు ఆ వేడికి 2 రసాయనిక చర్యలు జరిగినప్పుడు నీకు ఆమ్లజని ఉత్పత్తి అవుతుంది.
కాకుండా మూల పదార్థాలు ముడి పదార్థాలను ముందర పెట్టుకొని కూర్చుని ఆమ్లజనిరా ఆమ్లజనిరా అంటూ వస్తుందా? రాదు కదా. ఈ విధంగా యోగ శాస్త్రం కూడా అంతే. ఇన్నిటిని సృష్టించిన ఆ భగవంతుని చూడాలంటే నువ్వు ఇంకెంత ప్రయోగాలు చేసుకోవాలి. నీ చిత్తాన్ని ఎలా ఎన్ని ప్రయోగాలకు ఉపయోగించుకోవాలను అన్ని ప్రయోగాలు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే దైవాన్ని దర్శించగలం. ఇవన్నీ ఆచరించకుండా దైవం నేరుగా నాకు కనబడాలంటే గుళ్ళు అందుకని విగ్రహాల రూపంలో ఉన్నాయి. ఆ యొక్క వాటికి ప్రాణశక్తి ఉంటుంది. అనేక మంది ఆగమ శాస్త్ర అనుసరించి, అంటే దైవం ఆగమం అంటే దైవ శాసనాన్ని అనుసరించి అనేక మంత్రాలు దానికి పూజలు చేస్తూ ఉంటారు. కనుక ఆ విగ్రహంలో చైతన్య శక్తి, పరమాత్మ యొక్క శక్తి అందులో ఉంటుంది. ఆ శక్తి మనల్ని ఆశీర్వదిస్తుంది. దీంతో మనం ఆలయాలకు వెళ్ళగానే ప్రశాంతంగా మారిపోతాం, ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని ఉండడానికి కారణం ఇదే. అందరూ గ్రహించాల్సిన విషయం. ఇంటికి కనపడలేదు కదా, లేదు అది ఏది లేదు అనుకుంటే ఎంత అజ్ఞానం, అంతకు మించిన అజ్ఞానం, మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.